కేంద్రంలో మోదీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఈ తరుణంలో అనేక రాష్ట్రాల్లో ఎంపీలకు మంత్రి పదవులు వరించాయి. తెలంగాణలో కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు కేంద్ర మంత్రి పదవులు వరించాయి. ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వంలో పదవిని ఆశించిన మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్కు ఆశాభంగం తప్పలేదు. ఆయన్ని బుజ్జగించేందుకు గాను కాషాయ పార్టీ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని ఈటెలకు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బండి సంజయ్ని అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించి ఆ స్థానంలో కిషన్ రెడ్డిని కూర్చోబెట్టారు. ఇప్పుడు వారిద్దరిని కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం చేసిన మోదీ షా ద్వయం రాష్ట్రంలో పార్టీ పగ్గాలను ఈటెలకు అప్పగించాలని భావిస్తోందట. మంత్రి పదవి ఆశించి నిరాశలో మునిగిపోయిన ఈటెలకు ఇలా అయినా కూల్ చేద్దామని బీజేపీ పెద్దలు ప్లాన్గా తెలుస్తోంది. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మను కలవాలని ఈటెలకు సూచించారట. దీంతో ఈటెల రాజేందర్ అసోం సీఎంను కలిశారు. కేంద్ర మంత్రి పదవి ఆశించి భంగపడిన ఈటెలకు తెలంగాణ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయమై హిమంత బిశ్వతో జరిగిన భేటీలో చర్చకొచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈటెల అమిత్ షాను కలిసిన అనంతరం ఈ అంశంపై స్పష్టత రానుంది.